అమెరికా మీద ప్రతీకార సుంకాలు చైనా వాడేసాడు, లేకపోతే ఇంకోటేసాడు మనం వెయ్యం మనం. ఎందుకంటే అసలు విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అమెరికా మన మీద ప్రతీకార సుంకం వేసింది, ఆడి మీద మళ్ళీ మనం ప్రతీకార సుంకం వేయండి. వాడు ఎందుకు వేసాడు? అమెరికాలో కారు ఇక్కడ అమ్ముకోవాలంటే 105% ట్యాక్స్ వేసాం మనం. టారిఫ్ అంటున్నారు కదా, అదే వేసాం. అంటే అక్కడ 10 లక్షలకి తయారైన వస్తువు 10 లక్షలకి అమ్మే కారు ఇక్కడ అమ్ముకోవాలంటే 20,50,000 రూపాయలకి వచ్చేసింది. ఉజ్జాయింపు లెక్క ఇది. 105% ట్యాక్స్లు వేసాం మనం. దానికి ప్రతీకారం కింద మనకు వాడు 26 రూపాయలు వేసింది, 26% వేసింది. మనం 105 వేసాం, అది తగ్గట్లా. వాడు 26 వేసాడు, తగ్గడు. ఇది ఒక దాంట్లో. ఇంకా రకరకాలు ఉన్నాయి, ఒక్కొక్క వెరైటీలో ఒక్కొక్క రకం. మనమేం ప్రతీకారం తీర్చుకోం. మనం ఏం చేసాం, ఆల్రెడీ ముందే పీయూష్ గోయల్ని పంపించాం. వాళ్ళు వేసినటువంటి పన్నులు కొన్ని రంగాల మీద ప్రభావం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆక్వాకి ప్రభావం ఉంటుంది, ఎందుకు ఉండదు? ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం 4 రోజులు పోతే సర్దుకుంటుంది. అన్ని దేశాలను ఒకలాగా మనల్ని ఒకలాగా చూడమని చెప్తే కుదరదు. ఎట్ ద సేమ్ టైం మనం అమెరికాతో గొడవ పెట్టుకోవాలనుకోవట్లా, అమెరికా మనతో గొడవ పెట్టుకోవాలనుకోవట్లేదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.